ఫ్రెండ్స్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పప్పు నానబెట్టడం, పిండి రుబ్బడం ఇటువంటివేమీ లేకుండా పెరిగే పిల్లల కోసం హై ప్రోటీన్ కలిగినటువంటి సింపుల్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలోకి 1 కప్ జొన్న పిండి, హాఫ్ కప్ ఉప్మా రవ్వ అదే సూజీ రవ్వ అంటారు కదా, దాన్ని కూడా తీసుకొని తర్వాత దీనిలోకి హాఫ్ కప్ పచ్చి బఠానీ, గ్రేట్ చేసుకున్నటువంటి ఒక మీడియం సైజు క్యారెట్, ఫైన్గా చాప్ చేసినటువంటి 2 టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయలు, ఫైన్గా చాప్ చేసినటువంటి ఒక పెద్ద ఆనియన్, ఫైన్గా చాప్ చేసినటువంటి 4 టేబుల్ స్పూన్ కొత్తిమీర, హాఫ్ కప్పు పుల్లటి పెరుగును కూడా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే జొన్న పిండిని తీసుకున్నామో అదే కప్పుతోని 1 కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకుని కనీసం 15 నుండి 20 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. 20 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ పాయింట్లోనే రుచికి అనుగుణంగా ఉప్పు, పావు టీ స్పూన్ వంట సోడాను కూడా వేసుకొని దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే జొన్న పిండిని తీసుకున్నామో అదే కప్పుతోని ఇంకొక 1 కప్ వాటర్ కూడా తీసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకుంటున్నానండి. ఇక్కడ పిండి అన్నది మరీ పలుచగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, ఇలా రావాలి. ఇలా రెడీ అయినటువంటి పిండిని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ అన్నది వేసుకొని లైట్గాను ప్యాన్కి అప్లై చేయాలన్నమాట. ఇలా ఆయిల్ని అప్లై చేసిన తర్వాత దీని మీద మనం రెడీ చేసుకున్నటువంటి పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ మరీ పలుచుగా కాకూడదు, అలాగని మరీ మందంగా కాకుండాను వేసుకోవాలండి చీలాని. దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది వేసుకొని 1 టీ స్పూన్ నువ్వులను కూడా వేసుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఇది కుక్ అవడానికి అయితే కొంచెం టైం అన్నది పడుతుందన్నమాట. ఇలా కుక్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని ఫ్లిప్ చేసుకొని దీని చుట్టూరుగా ఆయిల్ అన్నది వేసుకొని 1 నిమిషం అయిన తర్వాత దీన్ని డిష్ అవుట్ చేసుకోవటమే అనమాట. అయితే దీనిలోకి కొబ్బరి చట్నీ అనేది చాలా బాగుంటుందండి. ఆల్రెడీ మన ఛానల్లోని కొబ్బరి చట్నీ ఉంది, అందుకని వీడియో పోస్ట్ చేయట్లేదన్నమాట. అంతేనండి, చాలా సింపుల్గాను హెల్తీగా టేస్టీగా ఉంటూ పెరిగే పిల్లల కోసం ఆరోగ్యానికి ఎంతోగానో ఉపయోగపడేటువంటి హై ప్రోటీన్ దోశ రెడీ.